మాళవిక నాయర్ ప్రముఖ దక్షిణ భారత నటి. మలయాళం, తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఈ 3 భాషల్లోని చిత్రాల్లో బాలనటిగా నటించిన మాళవిక 2012లో మలయాళంలో బ్లాక్ బటర్ఫ్లై సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. కుకో 2014 సినిమాలో అందురాలిగా ఆమె నటన ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకొంది. తెలుగులో ఎవడే సుబ్రహ్మణ్యం 2015 సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. నేపథ్యము: మాళవిక ఢిల్లీలో జన్మించింది. 6వ తరగతి దాకా అక్కడే చదువుకుంది. తండ్రి శశినాయర్ ఇంటీరియర్ డిజైనర్, తల్లి శశి నాయర్. తండ్రి ఉద్యోగరీత్యా వీరి కుటుంబం కేరళకు మారిపోయారు. కొచ్చిలోని వ్యత్తిలాలోటి పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేసింది. ఆ తరువాత తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయిన ఆమె అక్కడ డి.ఎవి పాఠశాలలో చదువు కొనసాగించింది. హైదరాబాదులో సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. నటించిన చిత్రాలు: 14 ఏళ్ల వయసులో కుకు అనే తమిళ చిత్రంలో అందురాలిగా నటించింది. అది ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగులో ఆమె మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. సంవత్సరం, సినిమా పేరు, పాత్ర, భాష, ఇతర వివరాలు, మూలాలు: 2012 ఉస్తాద్ హోటల్ హూరీ మలయాళం. కర్మయోధ దియా మలయాళం మాలవ్యగా కీర్తించారు. పుతియా తీరంగల్ మినికుట్టి మలయాళం మాళవిక సాయిగా కీర్తించారు. 2013 బ్లాక్ బటర్ఫ్లై రీనా మలయాళం. 2014 పకిడా కని మలయాళం. కోకిల సుధంతిరకోడి తమిళం. 2015 ఎవడే సుబ్రహ్మణ్యం ఆనంది తెలుగు. 2016 కళ్యాణ వైభోగమే దివ్య తెలుగు. 2018 మహానటి అలమేలు జమినీ గణేశన్ తెలుగు. విజేత చైత్ర తెలుగు. టాక్సీ వాలా శిశిర భరద్వాజ్ తెలుగు. 2019 నిను వీడని నీడను నేనే సైకాలజీ విద్యార్థి తెలుగు అతిథి పాత్ర. 2020 ఒరేయ్ బుజ్జిగా కృష్ణవేణి తెలుగు. 2022 థాంక్యూ పార్వతి, పారు తెలుగు. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనుపమ కస్తూరి తెలుగు పోస్ట్ ప్రొడక్షన్. 2023 అన్నీ మంచి శకునములే తెలుగు చిత్రీకరణ.